దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న ఏదైతే ప్రభుత్వం పైనటువంటి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు. ప్రభాకర్ గారు, ఎందుకు నిన్న అట్లాంటి వ్యాఖ్యలు చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన? నేను వ్యాఖ్యలు ఏం చేసినాం మీరు చూసిరుగా టీవీలో. జనరల్గా మేము పొద్దున్న లేస్తే ఊళ్ళో పడి తిరుగుతున్నాము, మా దగ్గరికి వస్తున్నారు జనాలు. మాకు పనులు అయితే లేవు సార్, పైసలు వస్తలేవు గవర్నమెంట్ నుంచి. మరి మీరేమో మాకు అప్పుడు ఇది చేస్తా అది చేస్తా అంటారు. మరి ఏ డబ్బులు వస్తలేవు, ఏం చేస్తలేము, మాకు ఎంత ఇబ్బందులు ఉన్నాయి. మేము పెళ్లి చేసుకుందాం అంటే ఒక జాగా అమ్ముడు పోతలేదు, ఒక భూమి అమ్ముడు పోతలేదు. మరి పరిస్థితి ఏంటి సార్? మరి మీరు ఉన్నప్పుడు ఇవన్నీ పనులు అయినాయి, మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితే లేదు, మరి ఏం చేయాలని చెప్పి మనల్ని ఉల్టా అడుగుతున్నారు. నేనేమన్నా, ప్రజలు ఏమంటున్నారు, మళ్ళీ మీరు కావాలంటే మేము మా ఇండస్ట్రియలిస్టులం, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు సార్, మీకు చందాలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, ఇది ఇస్తాం, మీరు రావాల మళ్ళీ అధికారంలోకి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు తప్ప వాడిని వీళ్ళేదో వంకర టింకర చేసుకొని ఇష్టం ఉన్నట్టు ప్రెస్లలో మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక ప్రజానాయకుడిని ఒక ఎమ్మెల్యేని మాట్లాడకూడదు, ఏం మాట్లాడదు, ఉన్న సంగతి నేను చెప్పకూడదా? 2 సార్లు ఎంపీని, ఒకసారి ఎమ్మెల్యే. మా కాన్స్టిట్యున్సీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని ఏమో పెద్ద రాజకీయం చేస్తే మీకు శాత కాకపోతే, మీరు శాత కాదు కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలను కొన్నారు మా దగ్గర. ఎందుకు? మీరు నిజంగా మీకు అంత జిత్తుగుండే, అంత బాగుండి, మీరు బ్రహ్మాండంగా మీకు ప్రభుత్వం ఉన్నాక మా ఎమ్మెల్యేలు ఏమవసరం మీకు? కేసీఆర్ గారికి ప్రతి కింద ఏమైతే జరిగేది కేసీఆర్ గారికి అన్ని విషయాలు తెలుసు. నేను కాదు, ప్రతి కార్యకర్త కూడా కేసీఆర్ గారు ఆత్మని. పొంగులేటి కూడా మరి మా దాంట్లోకి గెలవేయండి, ఆయన కూడా కేసీఆర్ ఆత్మని. ఆయన కాదా? ఆయన ఎట్లా మాట్లాడతాడు? అట్లా ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? పొలిటికల్ లీడర్ ఎట్లా అయ్యండి, అని పెద్దోడు ఎట్లా అయ్యండి, ఈ స్థాయికి ఎట్లా వచ్చింది, ఇలా మంత్రి వచ్చిందంటే మా దగ్గర నేర్చుకున్నాయి, మా దగ్గర కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ అయినా కానీ ఇంత పెద్దోడైంది కదా. నన్ను నార్కో అనాలిజ్ చేయాలి, ఉన్న ఎమ్మెల్యేలను మీ దగ్గర ఉన్న మంత్రులను నార్కో అనాలిజ్ చేయాలి, మీ దగ్గర ఎమ్మెల్యేలను కూడా చేయాలి. ఆ విషయానికి వస్తే అందరినీ చేయాలి. మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ, మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. మీ మంత్రులే ఇవాళ ఎవరో ప్రేమ్ సాగర్ అట, ఆయన ఎట్లా మాట్లాడుతుండు, మన రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, XY ఏం మాట్లాడుతుండు, జెడ్ ఏం మాట్లాడుతున్నాడు, మీకు తెలియదు అవన్నీ. మీ దాంట్లో మీకే సక్కలేదు. నిన్న ప్రధానమంత్రి ఏమన్నాడు, ఇవాళ తెలంగాణలో గవర్నమెంట్ భూములు కాంగ్రెస్ వల్ల బుల్డోజర్లు నడుస్తున్నాయి అన్నాడా లేదా? అది ఎవరేమంటున్నారు? అన్ని ప్రజాస్వామ్యంలో ప్రతి విషయం, ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తారు, అందరికీ తెలుసు. ఇవాళ ఫస్ట్ మన ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఫస్ట్ మన ఇల్లు చక్కదిద్దుకున్నాక ఎదుటి మీద బురద వెళ్ళాలంటే ఇల్లు చక్కదిద్దుకుంటే అది బాగుంటుంది. ఇవాళ మా బాస్ కేసీఆర్, ఆయన ప్రతిదీ కూడా మరి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల కోసము, రాష్ట్రం కోసము, రైతుల కోసం కొట్లాడేటోడు. ఈ కుళ్ళులో కుతంత్రాలు చేసి రాజకీయం చేయలేదు, డైవర్షన్ రాజకీయాలు మేము ఎప్పుడు చేయలేదు, మా పార్టీ చేయలేదు, ఎవరూ చేయలేదు. డైవర్షన్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూను బ్యాక్ చేయడానికి ఇంకొక డైవర్షన్ ఇంకొకటి పెట్టడానికి అట్లాంటిది ఎప్పుడు చేయలేదు, చెయ్యం కూడా. మేము బాజాప్తా దేనికైనా రెడీగా ఉంటాం, కొట్లాడతాం, అన్నిటికీ ముందు పోతాం. నేను ఏదో ఎమ్మెల్యేలను కొనమని చెప్పి పైసలు ఇస్తారని చెప్పలేదు. మళ్ళొకసారి దాన్ని రిపీట్ చేసుకొని మళ్ళొకసారి చూసుకోమని చెప్పాలి వాళ్ళు. దాన్ని తిప్పి చెప్తే అది మళ్ళీ ఒకసారి దాన్ని పరిశీలించి ఆలోచించి మాకు పైసలు ఇస్తారు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ చందాలు ఇస్తాం, మళ్ళీ మీరే రావాలని అంటారు తప్ప మేమేదో మాకు మరి మా దాంట్లోకి వెళ్ళి మీరు 10 మందిని ఎత్తుకపోయారు, మాకెందుకు? మీ ఎమ్మెల్యేలు మాకెందుకు? మీ సర్కార్ ఎట్లాగో కూలిపోయేదే కదా, మీ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా ఎట్లయినా ఇవ్వలేకపోయినా రేపైనా మళ్ళీ వచ్చేది మేమే కదా, అందరికీ తెలుసు. మళ్ళీ కేసీఆరే వస్తాడు, మళ్ళీ కారే వస్తుంది, మళ్ళీ మేమే ఉంటాం. డెఫినెట్గా తెలంగాణలో రూల్ చేసేది మళ్ళీ మా కేసీఆరే, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా మా కేసీఆర్ అవుతాడు. బల్ల గుద్ది చెప్తున్నాను ఇవాళ. సో మొత్తంగా ఇది ఏదైతే ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలు నేను సొంతంగా చేసినవి కావు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అంటున్నటువంటి మాటల్ని తాను అన్నానంటూ కూడా చెప్తున్నారు. ఇక కేసుల విషయానికి వచ్చినట్టయితే కేసులకు భయపడే వ్యక్తి కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎందుకంటే గతంలో ఉద్యమంలో కూడా ఎన్నో కేసులు అయ్యాయంటూ కూడా చెప్తున్నారు. ఇక అటు మంత్రులు ఎమ్మెల్యే పైన కూడా ఖచ్చితంగా వారంతా కూడా మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి వారే చాలామంది ఉన్నారంటూ కూడా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ మురార్తో, శివతేజ, TV9, దుబ్బాక నుండి.